కరూరు విషాదం తర్వాత తొలిసారిగా ఒక బహిరంగ కార్యక్రమం నిర్వహించిన టీవీకి అధ్యక్షుడు విజయ్ ఎప్పటిలాగే భారీ వాగ్దానాలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, అలాగే స్కూటర్, నెలకు 1000 రూపాయలు మహిళలకు, ఇంటింట్లో కూడా ఒకరికి కనీసం ఆదాయం వచ్చేటటువంటి ఏర్పాటు చేయటం. ఇంకా ఆయన చెప్పని వాగ్దానం లేదు. పరంపరగా వాగ్దానాలు గుప్పించేశారు. తమిళనాడులో వాస్తవానికి మనం గతంలో కూడా మొదట భారతదేశంలోనే ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఇంటింటికి ఏదైనా చేస్తామనేవి, బంగారం ఇస్తాము, తాళిబొట్టుకు బంగారం ఇస్తాము, కలర్ టెలివిజన్లు ఇస్తాము, కలర్ టీవీలు, ఇలాంటివన్నీ తమిళనాడులోనే మొదలయ్యాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు వాటి మధ్య పోటీ. సో ఒకవైపున ఉద్వేగభరితమైన అంశాలు తీసుకురావడం, రెండో వైపున ఈ భారీగా ఒకరితో ఒకరు పోటీపడి కానుకలు పెట్టడం. అందులో భాగంగానే ప్రజలకు మేలు చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ పోటీలో శక్తికి మించిన ఆర్థిక భారంలాగా మారినవి చాలా ఉన్నాయి. ఆ తర్వాత అది దేశమంతా అది వ్యాపించింది. ఇప్పుడు వాటిని కొంతమంది సంక్షేమ పథకాలు అంటారు, కొంతమంది ఉచితాలు అంటారు, ఇంకొంతమంది అటువంటివి ఉండకూడదంటారు. ప్రధానమంత్రి మోదీ స్వయంగా రేవిడి సంస్కృతి, వీటిని రేవిడీలు, ఈ తాయిలాలు ఏమాత్రం మంచిది కాదని చెప్పడం మనం చూసాం. అయినా కానీ ఆ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో అట్లాంటివే చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకు భూమి, ఉపాధి, పని, ఆదాయం కల్పించటం, జీవనాన్ని స్థిరపరచడం ఇవి చాలా ముఖ్యం. కానీ ఎప్పటికప్పుడు ఆపద మొక్కుల్లాగా మేము అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పి వాళ్ళని ఊరించేసి ఓట్లు తీసేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవటం, లేదా వాటిని నెరవేర్చలేక విమర్శల పాలు కావటం అన్నది మనం తరచూ చూస్తున్నాం. ఇది ఎంత మేరకు వాంఛనీయం. ఈ మధ్య జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా ఇంకొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. మామూలుగానే ఆయనకు మహిళల అభిమానం అంటారు. మహిళలకు 10,000 రూపాయలు ఇస్తానని అప్పటికప్పుడు బదిలీ చేసి 1 కోటి మందికి పైగా 14,000 కోట్ల రూపాయలు ఈ విధంగా బదలాయించబడ్డాయి. వెంటనే ఆయన గెలవడానికి కూడా మహిళల ఓట్లు చాలా దోహదపడ్డాయని మనందరికీ తెలుసు. ఎన్నికల సంఘం కూడా వాగ్దానాల ప్రకటనకు అలాగే ఎన్నికల తేదీకి మధ్యలో గడువు తగినంతగా ఉండాలి అన్న సూత్రాన్ని కూడా పెద్దగా పాటించలేదు. అది బీహార్లో నితీష్ కుమార్కి ఎంత మేలు చేసిందో దేశమంతా చూసింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ భారీగా ప్రతి వారికి సొంత ఇల్లు కట్టించడం. మనం ఎన్ని పథకాలు చూసాం. డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇళ్ళు, ప్రధాని ఆవాస్ యోజన, ఒకటి కాదు ప్రతి చోట లెక్కలేనని చెప్పారు. యువతకు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పనటువంటి పార్టీయే లేదు. కట్టిన ఇల్లు ఇవ్వడానికి కూడా చాలా సమయం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాగ్దానాలు వరదలాగా పారించడం అన్నది ఓట్లు రాబట్టుకోవడానికి లేకపోతే ఎన్నికల ముందు మురిపించడానికి మాత్రమే అయితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ ఆ కుటుంబాల యొక్క శాశ్వతమైన శ్రేయస్సుకు కానీ ఏమాత్రం ఉపయోగపడదు. దీన్నే ఇప్పుడు రాజకీయ పరిభాషలో స్టేట్ క్లయింటలిజం అంటున్నారు. అంటే రాష్ట్రాలు ఏదో మహారాజ పోషక పాత్ర తీసుకొని, రాజ్యం ఏదో మహారాజ పోషక పాత్ర తీసుకున్నట్టు. నిజానికి కార్పొరేట్లకు ఇచ్చే భూములు అవన్నీ చాలా భారీ ఎత్తునే ఉంటాయి. కానీ తాము ఒకరితో ఒకరు పోటీపడి మీరు 1000 రూపాయలు ఇస్తామంటే మేము 2000 ఇస్తాము, మీరు బస్సుల్లో ఫ్రీ అంటే మేము ఇంకో దాంట్లో కూడా ఫ్రీ, ఈ పద్ధతిలో చెప్పి తీరా అమలు చేయడానికి మటుకు చాలా అంతులేని ఆలస్యం చేయటం, లేదా ఆ పేరుతో ఇతర అవసరమైనటువంటి వాటిని కోతకు వేయటం. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం ఇలాంటివి చాలా కీలకమైనవి. దానికి ఎలా అనేది మార్గం చూడాలి తప్ప పోటీగా ఈ రాయితీలు, తాయిలాలు, ఉచితాలు, అనుచితమైన ఉచితాలు ప్రకటించేసి మెప్పించాలనుకోవటం, తద్వారా అధికారంలోకి వచ్చేసి తర్వాత వాటిని వమ్ము చేయటం, ఇది ఏమాత్రం సమంజసం కాదు. కానీ ఎన్నికల సంఘం కూడా వీటి మీద తగినంతగా దృష్టి పెట్టట్లేదు. ఒక రాజకీయ పార్టీ వాగ్దానం చేసిందంటే దాన్ని అమలు చేసిందా లేదా అన్న తర్వాత తప్పకుండా జవాబుదారీగా ఉండాలి అని ఒక దశలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ అది ఆచరణలో అదేమీ జరగడం లేదు. కాబట్టి టీవీకే ఇప్పుడు తమిళనాడులో దేశానికి కలర్ టీవీలు అలవాటు చేసినటువంటి, అంటే కలర్ టీవీలను కానుకలుగా ఇచ్చి ఓట్లు రాబట్టడం. ఇక్కడ ఏంటి, రాజకీయ పార్టీలు ఓట్ల కోసం డబ్బు తాము పెట్టే బదులు తాము పెట్టడమే ఒక అప్రజాస్వామికమైన పద్ధతి. తమ విధానాలు, తమ కార్యక్రమాలు చెప్పి ప్రజల ఓట్లు అడగాలి తప్ప ఇంకేవో ఇస్తాం కాబట్టి ఓట్లు వేయండి అని ఎప్పుడు అడగకూడదు. కానీ ఇక్కడ ప్రభుత్వ ధనంతో వాటిని వాళ్ళ కానుకలుగా కురిపించి తమకు అధికారం తెచ్చుకోవాలనుకోవటం, ఈ పద్ధతి నుంచి
బయటికి రావాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ప్రజలకు మేలు చేసి వాళ్ళ జీవితాలు స్థిరపడేటటువంటి కార్యక్రమాలు, పథకాలు, ముఖ్యంగా భూమి ఉపాధి కల్పన లాంటివి చేయడం చాలా మంచిది. అందుకు భిన్నంగా కేవలం ఓటర్లకు ఎరవేసినట్టుగా భారీ పథకాల ప్రకటనలు చేసేటటువంటి పార్టీల పట్ల, అవి చేసేటటువంటి వాగ్దానాల అవాస్తవికత పట్ల చైతన్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది.